యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత భావి ప్రధానిగా ఫోకస్ అవుతున్నారు ములాయం సింగ్ యాదవ్. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినా సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అయితే ఎస్పీ విజయంలో కీలక పాత్ర పోషించిన అఖిలేష్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టి మూడో కూటమి ఏర్పాట్లు ముమ్మరం చేయాలంటున్నారు. 2014లో ప్రధాని పీఠం అధిరోహించాలని ములాయంను కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొందిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంటే యూపీలో మాత్రం సీఎం ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సమాజ్వాదీ పార్టీ ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకొని సర్కారు ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడంలో సక్సెస్ అయిన అఖిలేష్నే సీఎం చేయాలని కోరుతున్నారు ఆ పార్టీ నేతలు. అఖిలేష్ మాత్రం నాన్నే సీఎం అంటున్న ములాయం సోదరుడితో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు అఖిలేష్నే సీఎం చేయాలని పట్టుబడుతున్నారు. రానున్న 2014 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు ఎదురుగాలు వీస్తున్న విషయం స్పష్టమవడంతో మూడో కూటమికి ములాయంనే సారథ్యం వహించమంటున్నారు ఎస్పీ నేతలు. సీఎం కుర్చీలో అఖిలేష్ను కూర్చోబెట్టి థర్డ్ ఫ్రంట్కు ఇప్పటి నుంచే బల సమీకరణ చేయాలని సూచిస్తున్నారు. యూపీలో ప్రస్తుతం పార్టీ బలంగా ఉన్నందున జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలని ములాయంను కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో దీనిపై ములాయం కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీంతో రేపు జరిగే ఎస్పీ శాసనసభాపక్ష తొలి సమావేశంలో సీఎం ఎవరనే దానిపై చర్చించనున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం ములాయమే తీసుకుంటారని అంటున్నారు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి నరేష్ అగర్వాల్. మొత్తానికి యూపీ సీఎం ఎవరన్నది రేపటి ఎస్పీ శాసనసభాపక్ష సమావేశంలో తేలిపోనుంది. దానికి అనుగుణంగా 12న యూపీలో ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.